హలో గైస్, మీకు గనక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 70 స్టార్టింగ్లో మన గోయింగ్ మేరీని చూస్తాం. అది మెల్లమెల్లగా లిటిల్ గార్డెన్ సైడ్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన లూఫీ వివిని చూసి అడుగుతాడు, వివి నాకు మంచుతో ఆడుకోవాలని ఉంది, ఇక్కడ ఏమన్నా మంచు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది, ఇది గ్రాండ్ లైన్, ఇక్కడ ఏమైనా జరగచ్చు, మంచైనా పడచ్చు, పిడుగులైనా పడచ్చు అండ్ మిమ్మల్ని చూస్తే మీరు ఈ గ్రాండ్ లైన్ సముద్రానికి ఎక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టున్నారు. అలా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఎందుకంటే ఇది గ్రాండ్ లైన్ స్టార్టింగ్ లోనే ఇలా ఉంటే గ్రాండ్ లైన్ ఎండింగ్ లో ఎంత డేంజరస్ ఉంటుంది గ్రాండ్ లైన్ అని చెప్పేసి అంటుంటది. అప్పుడే మన సాంజీ అక్కడికి అందరికి కూల్ డ్రింక్స్ తయారు చేసి తీసుకొచ్చి అంటాడు, అందరు ఇక్కడికి వచ్చి కూల్ డ్రింక్స్ తాగండి, కొంచెం చల్లబడండి అండ్ అందరికి ఒకటే దొరుకుతుంది అని చెప్పేసి. ఇది విన్న వెంటనే ఈ కారు అనే బాతు కూడా చాలా ఫాస్ట్ గా అక్కడికి వచ్చేసి ఆ కూల్ డ్రింక్ తాగడానికి రెడీగా ఉంటుంది అండ్ దాంతో పాటు అక్కడ ఉన్న క్రూమేట్స్ కూడా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత వివి ఇంకా కోపంతో అనుకుంటుంది, వీళ్ళు ఇంత అజాగ్రత్తగా ఉన్నారు, వీళ్ళు ఇంత గ్రాండ్ లైన్ లో బతకగలుగుతారా లేదా అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఈ కారుకి ఆ కూల్ డ్రింక్ ఎలా తాగాలో తెలియకోకుంటే మన సాంజీ వచ్చేసి ఒక స్ట్రా పెట్టేసి తన నోట్లో పెట్టేసి తాగు అని చెప్పేసి చెప్తాడు. ఇది విన్న వెంటనే అది కంటిన్యూస్ గా ఒకటి తర్వాత ఒకటి కూల్ డ్రింక్స్ కంటిన్యూస్ గా తాగడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ వివి ఇంకా కోపంతో వస్తుంది, మీరు నా బాతుకు ఏది పడితే తాపియకండి, దానివల్ల దానికి ఏమన్నా అయితే మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఇంకా కోపడుతుంటుంది వాళ్ళ మీద. అది చూసిన తర్వాత మన నామి ఒక కూల్ డ్రింక్ తెచ్చి వివికి ఇస్తూ ఉంటుంది, వివి నువ్వు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ కూల్ డ్రింక్స్ అందరూ తాగుతున్నారు కదా, అది కాకుండా ఆ కారుకి ఆ కూల్ డ్రింక్ చాలా నచ్చినట్టుంది, సో దాన్ని తాగని నో ప్రాబ్లం అని చెప్పేసి నువ్వు కూడా కొంచెం చల్లబడాలంటే కూల్ డ్రింక్ తాగని చెప్పేసి మన వివికి ఇచ్చేస్తుంది. అప్పుడే ఆ కారు కొంచెం ఎక్కువగానే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల బ్రెయిన్ ఫ్రీజ్ అక్కడే పడిపోయి ఉంటుంది అండ్ అదంతా చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే అది ఫన్నీగా ఉంటుంది కాబట్టి. అప్పుడు మన లూఫీ అంటాడు, ఈ బాత్ చాలా ఫన్నీగా ఉంటుంది, ఇలాంటి బాత్ మన క్రూలో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం దూరం నుంచి ఒక డాల్ఫిన్ అక్కడ సముద్రంలో ఎగరడం స్టార్ట్ చేస్తుంది అండ్ అదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటాడు, ఆ డాల్ఫిన్ చాలా బాగుంది, అది మనకు దొరికితే చాలా బాగుంటది, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ కి రాత్రికి డిన్నర్ సరిపోతుంది అని చెప్పేసి. అండ్ అప్పుడే మనం చూస్తాం వాళ్ళు ఇలా అనుకుంటుండగానే ఆ డాల్ఫిన్ దగ్గరకు వస్తుంది అండ్ అది చూసిన తర్వాత చాలా షాక్ అయింటారు, ఎందుకంటే నార్మల్ డాల్ఫిన్ లెక్క ఉండదు, అది చాలా పెద్ద డాల్ఫిన్ లెక్క ఉంటుంది. అండ్ అది చూసిన తర్వాత మన లూఫీ అందరికి ఆర్డర్ ఇస్తాడు, ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అని. అండ్ ఈ ఆర్డర్ విన్న వెంటనే మన సాంజీ అండ్ ఊసాప్ ఇద్దరు వాళ్ళ సేల్ పట్టుకొని ఆ సేల్ ని కంట్రోల్ చేసుకుంటూ ఆ షిప్ ను కంట్రోల్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళడానికి స్టార్ట్ చేస్తారు. అండ్ మనం చూస్తాం మన జోరో రేడర్ దగ్గరకు వచ్చేసి రేడర్ ని కంట్రోల్ చేసి షిప్ ను మూవ్ చేస్తుంటాడు. అందువల్ల గోయింగ్ మేరీ షిప్ చాలా ఫాస్ట్ గా డాల్ఫిన్ తప్పించుకొని వెళ్ళిపోతుంది అండ్ కొద్దిసేపు తర్వాత మనం చూస్తాం డాల్ఫిన్ కి మన గోయింగ్ మేరీ చాలా దూరం వచ్చేసింటది. అండ్ దాని తర్వాత మన లూఫీ అంటుంటాడు, నామి ఆ లిటిల్ గార్డెన్ కి ఇంకా ఇంత దూరం ఉంది, అండ్ ఏ డైరెక్షన్ లో వెళ్ళాలని చెప్పేసి. అండ్ ఇదంతా కోఆర్డినేషన్ చూసిన తర్వాత వివి అనుకుంటుంది, నేను అనుకున్నంత అజాగ్రత్త అయితే వీళ్ళు లేరు, కావాల్సినప్పుడు వీళ్ళు కూడా సీరియస్ గా అవుతారని చెప్పేసి. అప్పుడే మనం నామిని చూస్తాం, నామి తన దగ్గర ఉన్న లాక్ పోస్ట్ చూసి అంటుంది, నా లాక్ పోస్ట్ ప్రకారం అండ్ మ్యాప్ ప్రకారం ఆ లిటిల్ గార్డెన్ ఎంతో దూరం లేదు, జస్ట్ స్ట్రైట్ వెళ్తే మన కొద్ది దూరంలోనే ఉంది అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అయితే ఒక విచిత్రకరమైన ఐలాండ్ సైడ్, అక్కడ చాలా మంది ఉంటారు, అది ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది అండ్ ఆ రెస్టారెంట్ లో ఒక అతను కూర్చుంటాడు, అతని ముందర ఉండే ఒక అమ్మాయి ఉంటుంది మిస్టర్ 3 అని చెప్పేసి. అది విన్న తర్వాత ఆ మిస్టర్ 3 అంటాడు, నా కోడ్ నేమ్ తో పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలని, ఎందుకంటే అది ఒక సీక్రెట్ ఐడెంటిటీ, దాని గురించి ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి. ఈ మాట విన్న తర్వాత ఆ అమ్మాయి వాని తల సైడ్ చూపిస్తూ ఉంటుంది, అయితే నీ తల మీద ఆ 3 అనే హెయిర్ స్టైల్ ఎందుకు చేసుకున్నావు అని చెప్పేసి. ఈ మాటలని విన్న తర్వాత అతను అంటాడు, సరే ఇవన్నీ వదిలే, నువ్వు ముందేదో చెప్పాలన్నావు కదా ఏమని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ అమ్మాయి మనోనికి ఒక లెటర్ చూపిస్తూ ఉంటుంది, బాస్ దగ్గర నుంచి మీకు లెటర్ వచ్చింది అని చెప్పేసి. అప్పుడు ఆ లెటర్ తీసుకొని ఆ మిస్టర్ 3 చదివిన తర్వాత అనుకుంటాడు, సో ఓకే మిస్టర్ 5 అండ్ మిస్ వ్యాలంటైన్ ఇద్దరు ఆల్రెడీ చంపబడ్డారు, సో నెక్స్ట్ నువ్వే వాళ్ళని టార్గెట్ చేయాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఈ మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు, నాకు ఎప్పుడో తెలుసు మిస్టర్ 5 కి అంత తడి లేదని, అయినా నో ప్రాబ్లం, నేను చూపిస్తా బాస్ కి, మరొక వర్క్ ఆర్గనైజేషన్ తో పెట్టుకుంటే దానికి రిజల్ట్ ఎలా ఉంటుందో, వాళ్ళని చంపేసి అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన గోయింగ్ మేరీ సైడ్. గోయింగ్ మేరీ ఫైనల్ గా చాలా సేపు ట్రావెల్ చేసిన తర్వాత లిటిల్ గార్డెన్ దగ్గరికి వచ్చేసి ఉంటది. అక్కడికి వచ్చిన తర్వాత నామి అంటుంది, కొంచెం డేంజరస్ అయినా మనం ఇక్కడే కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే లాక్ పోస్ట్ మళ్ళీ రీసెట్ కావాలి కాబట్టి అని చెప్పేసి. బట్ దాని తర్వాత మనసులో అనుకుంటూ ఉంటుంది, ఆ బరోక్ వర్క్ సంబంధించిన మిస్ అండే అనేది మీరు లిటిల్ గార్డెన్ కి వెళ్తే మళ్ళీ తిరిగి రారని, సో నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడికి వెళ్ళాలంటే, కానీ మన దగ్గర వేరే ఛాయిస్ లేదని చెప్పేసి. అండ్ ఈ మాటలని విన్న తర్వాత మన ఊసాప్ అంటాడు, మీ అందరికి తెలుసు కదా ఇక్కడ చాలా భయంకరమైన జంతువులు మాస్టర్స్ కూడా ఉండొచ్చు, సో మనం ఎందుకు వెళ్ళడం, మనం ఇక్కడే ఉందామని చెప్పేసి. అండ్ ఈ మాటలని విన్న తర్వాత మన సాంజీ అంటాడు, ఊసాప్ నీకు మ్యాటర్ చెప్పడం మర్చిపోయా, మన ఒరిజినల్ ప్లాన్ విస్కీ పీక్ టౌన్ లో కొన్ని రోజులు అక్కడే ఉండి అక్కడ నుంచి సరుకులు రిస్టోర్ చేసుకుని మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేయడం, కానీ విస్కీ పీక్ టౌన్ నుంచి సడన్ గా రావడం వల్ల మన దగ్గర ఇప్పుడు సరుకులు ఎక్కువగా మిగలే, సో మన దగ్గర వేరే ఛాయిస్ లేదు, ఈ ఐలాండ్ లోకి వెళ్ళి ఫ్రూట్స్ ని కానీ మీట్ ని కానీ తీసుకోవడం రావడం తప్ప అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం జోరో అక్కడ ఒక నది సైడ్ చూపిస్తూ ఉంటాడు, ఆ నది చాలా విచిత్రకరంగా ఉంది, ఆ నదిలోకి వెళ్తే మనకి ఏమైనా సరుకులు దొరికే అవకాశం ఉంటాయని చెప్పేసి. అది విన్న తర్వాత అందరూ ఓకే అంటారు. అందువల్ల ఆ లిటిల్ గార్డెన్ ఐలాండ్ లోకి ఆ చిన్న నది గుండా మన గోయింగ్ మేరీ వెళుతూ ఉంటుంది. అప్పుడు మన సాంజీ అంటుంటాడు, మనకి ఎంత ఎక్కువ దొరికితే అంత ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడే కలెక్ట్
చేసుకోవాలా, ఎందుకంటే నెక్స్ట్ ఐలాండ్ ఎంత దూరం ఉంటుందో లేదో తెలియదు అని చెప్పేసి అప్పుడే మన నామి అక్కడ చుట్టుపక్కల ఉన్న సీన్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ లిటిల్ గార్డెన్ లోపల నుంచి చాలా విచిత్రకరమైన భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి, నాకు భయంగా ఉందని చెప్పేసి చెవులు పట్టుకొని అలాగే నిలబడుకుంటుంది. అది చూసిన తర్వాత మన సాంజీ అనుకుంటుంటాడు నామి భయపడుతున్నప్పుడు ఎంత క్యూట్ ఉంటది అని చెప్పేసి అలాగే నామి సైడ్ చూస్తుంటాడు. అప్పుడే ఊసబ్ కూడా క్యూట్ గా యాక్ట్ చేస్తూ అంటాడు, సాంజీ నేను కూడా ఎంత క్యూట్ కున్నా అని చెప్పేసి నా సైడ్ కూడా చూడంటాడు. ఇది విన్న తర్వాత సాంజీ కోపంతో అంటాడు, ఇంకోసారి క్యూట్ గా యాక్ట్ చేస్తే నేనే నా చేతులతో పంపిస్తాను. అలాగే మన సాంజీ మాట్లాడుతుంటే వెనకల నుంచి ఒక పక్షి వస్తుంటుంది. అది చూసిన తర్వాత మన నామి అండ్ ఊసబ్ షాక్ ఏంటుంటారు, సాంజీ వెనకల తిరిగి చూడు అదొక పెద్ద పక్షి వస్తుందని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన సాంజీ వెనకలు తిరిగి చూసి అంటాడు అదొక పక్షి కదా, దాంతో ప్రాబ్లం ఉందని. అండ్ దగ్గరికి వచ్చిన తర్వాత అర్థమైపోతుంది అదొక మామూలు పక్షి కాదు, పెద్ద రాక్షస పక్షి అని చెప్పేసి. అందువల్ల సాంజీ దాని నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు ఆ పక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెళ్ళిపోతున్న పక్షిని చూసిన తర్వాత సాంజీ అనుకుంటాడు గ్రాండ్ లైన్ లో పక్షులను అండర్ ఎస్టిమేట్ చేయకూడదని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి. అప్పుడే లూఫీ అనుకుంటాడు, సాంజీ నువ్వు ఎందుకు తప్పించుకున్నావు, దాన్ని పట్టుకోవచ్చు కదా, అసలు ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడే అక్కడికి ఒక పెద్ద పులి వచ్చేసి గాండ్రిస్తూ ఉంటుంది వీళ్ళందరినీ చూసి. అండ్ ఆ పులిని చూసిన తర్వాత మన లూఫీ అంటాడు, సాంజీ అక్కడ చూడు గ్రాండ్ లైన్ లో పిల్లి కూడా పెద్దగా అయిపోయింది అని చెప్పేసి. అప్పుడు సాంజీ అంటాడు అది నిజంగా పులి అని చెప్పేసి. దాని తర్వాత ఆ పెద్ద పులి మన గ్రోయింగ్ మెరీని ఫాలో అవుతా వస్తుంటుంది. కానీ సడన్లీ ఆ పెద్ద పులి అక్కడే రక్తం కక్కుని చనిపోయి ఉంటుంది, ఎందుకంటే దానికి ముందే చాలా గాయాలు ఉంటాయి కాబట్టి. అది చూసిన తర్వాత నామి అంటుంది అంత పెద్ద పులి గాయాలు చేసినాయంటే అసలు ఈ లిటిల్ గార్డెన్ లో ఎంత భయంకరమైన జంతువులు ఉంటాయని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. సో ఇదంతా చూసిన తర్వాత నేను ఫైనల్లీ డిసైడ్ అయిపోయా, మనం ఇక్కడ నుంచి ఎక్కడికి కదిలేదులే, మనం ఇక్కడే ఉందాం, వన్స్ ల్యాబ్ పోస్ట్ రీసెట్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది. ఇది విన్న వెంటనే యాంకర్ ని కిందికి దింపడం జరుగుతుంది అండ్ ఆ షిప్ అక్కడే ఆపడం జరుగుతుంది. దాని తర్వాత చాలా సేపు గడిచిపోతుంది. అప్పుడే మన లూఫీ అంటాడు, సాంజీ నాకు ఒక పెద్ద పైరేట్ లంచ్ ప్యాక్ చేయి, దాంట్లో ఓన్లీ మీట్ మాత్రమే ఉండాలని చెప్పేసి. అండ్ ఇది విన్న తర్వాత నామి అంటుంది ఎందుకు లూఫీ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు నేను ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, సో సైట్ సీయింగ్ కి లిటిల్ గార్డెన్ మొత్తం తిరిగి చూద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి. కావాలంటే నువ్వు నాతో పాటు రా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అండ్ ఊసబ్ ఇద్దరు ఏడుస్తూ అంటారు, లూఫీ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇప్పుడే నువ్వు చూడలేదు అంత పెద్ద పులే ఇక్కడ చనిపోయిందంటే ఎంత భయంకరమైన జంతువులు ఉంటాయి ఒకసారి నువ్వే ఆలోచించు. అప్పుడు మన సాంజీ అంటాడు కెప్టెన్ వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి సో నేను మీకోసం లంచ్ చేస్తా, సో నో ప్రాబ్లం, ఇంకెవరైనా వెళ్ళాలనుకుంటే చెప్పొచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది లూఫీ నేను కూడా మీతో పాటు వస్తున్నా అని చెప్పేసి. అప్పుడు నామి కోపంతో ఉంటుంది, వివి లూఫీ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా లూఫీకి పెద్దగా డేంజర్ ఏముండదు, కానీ నువ్వు అంత స్ట్రాంగ్ కాదు కదా, నువ్వు అక్కడికి వెళ్తే నీకు చాలా డేంజర్ ఉంటుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది నో ప్రాబ్లం నామి, నాతో పాటు కారు కూడా వస్తాడు కాబట్టి నాకు అంత డేంజర్ ఉండదు అని. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత కారు భయంతో ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇది చూసిన తర్వాత నామి అంటుంది వివి దీని ఫేస్ చూసిన తర్వాత నాకు అర్థం అయిపోతుంది ఇది నీతో పాటు రావాలనుకోవట్లేదు అని చెప్పేసి. అప్పుడే మన సాంజీ అంటాడు ఓకే నో ప్రాబ్లం, కొద్దిసేపు వెయిట్ చేయండి, మీ ఇద్దరి కోసం మంచి లంచ్ నేను ప్రిపేర్ చేసుకుని వస్తాను అని చెప్పేసి. కొద్దిసేపు వెళ్ళిన తర్వాత కిచెన్ లోకి వెళ్ళి మంచి లంచ్ ప్రిపేర్ చేసుకొచ్చి బ్యాక్ ప్యాక్ లో తెచ్చేసి మన లూఫీ కడుతుంటాడు. అండ్ దాని తర్వాత అంటాడు వివి మీ లంచ్ కూడా దీంతోనే ఉంది, సో మీకు ఆకలైనప్పుడు తినండి అని చెప్పేసి, మీకోసం స్పెషల్ గా లంచ్ చేసిన అని చెప్పేసి అంటుంటాడు. దాని తర్వాత లూఫీ థ్యాంక్స్ సాంజీ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ లూఫీతో పాటు వివి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ లూఫీ వెళ్ళిన కొద్దిసేపటికి మన జోరో అంటాడు ఒక రకంగా చూసుకుంటే నాకు కూడా చాలా బోర్ కొడుతుంది, సో నేను కూడా అలా వాకింగ్ వెళ్ళొస్తా అని చెప్పేసి ఆ షిప్ లోంచి దూకి లిటిల్ గార్డెన్ లోకి వెళుతూ ఉంటాడు. బట్ అప్పుడే మన సాంజీ ఆగు అంటాడు. దాని తర్వాత జోరోతో అంటాడు జోరో నువ్వు ఎలాగో లోపలికి వెళ్తున్నావు కాబట్టి మన దాంట్లో మీట్ తక్కువ అయిపోయింది, సో నువ్వు ఏదైనా దొరికితే జంతువుని చంపి ఇక్కడ తీసుకొని రా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు సాంజీ నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే నీ జీవితంలో చూడలేని క్వాలిటీ మీట్ అండ్ చూడలేనంత మీట్ నేను నీకోసం ఈ రోజు తీసుకొస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ కోపం వచ్చేస్తుంది. అందువల్ల జోరోతో కోపంతో అంటాడు నీకెంత ధైర్యం ఉంటే నాతోనే ఆ మాట అంటావు, సరే చూద్దాం అయితే నేను కూడా నీతో పాటు లిటిల్ గార్డెన్ లోకి వచ్చేస్తా, ఇద్దరం వేటకు వెళ్దాం, ఇద్దరు ఎక్కువ ఎవరు మీట్ తెస్తారో వాళ్ళే విన్నర్ అన్నట్లు. అండ్ ఈ మాటలు విన్న తర్వాత జోరో ఓకే అని ఒప్పుకుంటాడు. దాని తర్వాత సాంజీ అంటాడు సరే జోరో నువ్వు ఆ రూట్ లో వెళ్ళు, నేను ఈ రూట్ లో వెళ్దాం, లేకపోతే మన ఇద్దరం ఒకే సైడ్ కి వెళ్తే ఎక్కువ మీట్ దొరకదు అని చెప్పేసి వాళ్ళిద్దరు ఓకే అనుకొని చెప్పేసి ఒక్కో డైరెక్షన్ లో వెళ్తాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత మన నామి అండ్ ఊసబ్ ఏడుస్తూ అనుకుంటారు ఇంత డేంజరస్ ప్లేస్ లోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గొడవడ్డాం ఆపరా అని చెప్పేసి. దాని తర్వాత కొద్దిసేపు తర్వాత నామి తన లైబ్రరీలోకి వెళ్ళి బుక్స్ చూస్తూ అనుకుంటుంది ఇలాగే నేను ఉంటే నాకు భయం వేస్తుంది అండ్ బోర్ కూడా కొడుతుంది, సో నేను ఎక్కడో ఇంత ముందే ఇట్లా లిటిల్ గార్డెన్ గురించి బుక్ ఏదో చూసినట్టున్నా, సో ఆ బుక్ వెతుకుతామని చెప్పేసి అక్కడ వెతుకుతూ ఉంటుంది బుక్ షెల్ఫ్ లో. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన లూఫీ సైడ్. లూఫీ ఒక విచిత్రకరమైన జంతువుని పట్టుకొని వివిని చూసి అంటుంటాడు వివి దీన్ని నేను పచ్చిగానే తినగలను, నువ్వు తినగలవా అని చెప్పేసి. అండ్ అలాగే వీరిద్దరు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆకాశంలో వీళ్ళేదో చూసి షాక్ అయి ఉంటారు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన సాంజీ సైడ్. సాంజీ అక్కడ ఇక్కడ తిరుగుతూ మంచి మీట్ కోసం వెతుకుతుంటాడు. అప్పుడే వెనకాల ఒక పెద్ద డైనోసార్ వచ్చేసి మన సాంజీని అటాక్ చేయబోతుంటే మన సాంజీ వెనకాల తిరిగి ఒకే ఒక కిక్ దాని ముఖానికి ఇస్తాడు. అందువల్ల ఆ డైనోసార్ చాలా దూరం వెళ్ళి కింద పడిపోతుంది. అది చూసిన తర్వాత సాంజీ అనుకుంటుంటాడు ఆ జోరోను ఓడించడానికి ఈ మీట్ సరిపోతుంది, ఇంకా ఎక్కువ డైనోసార్ వేటాడాలని. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన జోరో సైడ్. జోరో ముందరుకున్న ఒక డైనోసార్ వచ్చింటే దాని పేరు ట్రైసెరోటాప్స్. అది చూసిన తర్వాత మన జోరో అనుకుంటుంటా అసలు ఏంది ఇది విచిత్రకరమైన జంతువుని
వస్తుంది. దీన్ని తినగలమా తినలేమా, దీన్ని వేటాడచ్చా వేటాడకూడదా అని చెప్పేసి. అండ్ అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన వివి అండ్ లూఫీ సైడ్. లూఫీ ఆకాశంలో ఏదో విచిత్రకరమైన చూస్తుంటారు. అది ఇంకేదో కాదు, ఒక పెద్ద పొడవు ఉండే డైనోసార్ అనమాట. అది చూసిన తర్వాత మన లూఫీ అనుకుంటుంటాడు అది ఒక డైనోసార్, అది ఇక్కడ ఎలా వచ్చింది, దాన్ని చూస్తే అది చాలా టేస్టీ ఉన్నట్లుంది అని చెప్పేసి. అండ్ అదంతా చూసిన తర్వాత వివి అనుకుంటుంది నాకు తెలిసి డైనోసార్లు అంతరించిపోయాయి కదా, కానీ ఈ ఏలియన్ లో ఎలా ఉన్నాయని. దాని తర్వాత కొద్దిసేపు ఆలోచించిన తర్వాత మన లూఫీతో వివి అంటుంది నాకు తెలిసి ఈ ఏలియన్ లో ఎవరు వచ్చినట్టు లేరు, అందువల్ల ఈ ఏలియన్ అప్పుడు మాదిరి అంటే ఏన్షియంట్ కాలంలోనే మిగిలిపోయినట్లుంది. సో అందుకే అంతరించిపోయిన ఈ డైనోసార్లు కూడా ఇక్కడ ఈ ఏలియన్ లో ఇంకా బతికే ఉన్నాయని చెప్పేసి ఈ మాటలను ఇగ్నోర్ చేసి మన లూఫీ ఆ పెద్ద డైనోసార్ మెడను కలుసుకొని అంటుంటాడు ఇది కంపల్సరీ టేస్ట్ ఉంటుందని చెప్పేసి. అండ్ ఇది చూసిన తర్వాత మన వివి అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా, ఒక డైనోసార్ అది కావాలనుకుంటే నేను ఈజీగా చంపేయగలదు, అయినా కానీ నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావు అని చెప్పేసి మనోడు తన చేతులను స్ట్రెచ్ చేసి వెళ్ళింటాడు అనమాట. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన ఊసాబ్ సైడ్. ఊసాబ్ నామి చేతిలోనే ఆ బుక్ చూసేసి అంటుంటాడు నామి ఆ బుక్ లో ఏం రాసింది, ఆ బుక్ చూసిన తర్వాత నువ్వు అంతెందుకు టెన్షన్ పడుతున్నావు అని. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే జోరో ఆ పెద్ద డైనోసార్ కుండే 3 కొమ్మలు చూసేసి అంటుంటాడు నీ దగ్గర 3 కొమ్మలు ఉన్నాయి, నా దగ్గర 3 కత్తులు ఉన్నాయి, మన ఇద్దరం ఈక్వల్ గా ఫైట్ చేద్దాం, అవర్ బ్యాటిల్ విల్ బి లెజెండరీ అంటాడు. బట్ నిజానికి వస్తే ఆ బ్యాటిల్ మరీ అంత లెజెండరీ ఏమి ఉండదు, ఎందుకంటే మన జోరో ఒకే ఒక ఒనిగిరి అటాక్ యూజ్ చేసి ఆ డైనోసార్ ని అక్కడే చంపేసిన తర్వాత అనుకుంటుంటాడు ఈ మీట్ సరిపోతుంది లేకుంటే ఇంకా కొన్ని డైనోసార్లను కూడా హంట్ చేయాలన్నా ఆ సంజీని ఓడించేదానికి అని చెప్పేసి. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఒక పెద్ద పాదం చాలా ఫాస్ట్ గా మన గోయింగ్ మీర్ సైడ్ కి వస్తుంటుంది. అండ్ ఆ పెద్ద పాదం ఓనర్ ను చూసిన తర్వాత మన నామి టెన్షన్ పడుతూ అనుకుంటుంది అయిపోయింది మొత్తం అయిపోయింది, ఇక మనం ఇక్కడ నుంచి తిరిగి ప్రాణాలతో వెళ్ళలేమని చెప్పేసి బుక్ అక్కడే కింద పడేస్తుంది. అండ్ ఆ బుక్ లో ఏం రాసి ఉంటుంది అంటే మీరు టైం పాస్ కి లేకపోతే సైడ్ సీయింగ్ కి ఐలాండ్ కి వచ్చినట్లయితే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీరు ఇక్కడ నుంచి ప్రాణాలతో తిరిగి వెళ్ళారు అని. అండ్ ఈ డైలాగ్ తో పడే గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.